నాట్లప్పుడు రాదు, ఓట్లప్పుడే రైతు బంధు అట. నాట్లప్పుడు అయ్యింది మీరు, ఓట్లప్పుడు ఇచ్చింది మీరు. చెప్తున్నాగా 2018 ఎన్నికల్లో మీరు కాదా ఇచ్చింది కేటీఆర్? 2018 ఎన్నికల్లో మొదటిసారి ఎన్నికలప్పుడు మీరు రైతు బంధు వేసిరా లేదా? కరెక్ట్ ఎన్నికల ప్రచారం ముందు రోజే, ఎన్నికలు ఇక రేపు పోలింగ్ ఉందనగా ముందు రోజు పడ్డాయా లేవా? ఇది అందరికీ తెలియదు అనుకున్నావా? అటు దాని ద్వారా అసలు 2018లో గెలవాల్సింది కానే కాదు బీఆర్ఎస్ పార్టీ, కానీ గెలిచింది. దానికి కారణం రైతు బంధు. 2 రోజుల ముందే 5,000 వేసి పడేశారు ప్రతి అకౌంట్కి. ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా చేసి పడేశారు. ఇప్పుడు వచ్చి నీతులు చెప్తా ఉన్నాడు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ మీరంతా. కల్వకుంట్ల కాలకేలంతా అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఈ ప్రపంచంలోనే. మీరు మాట్లాడుతున్నారా? సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా స్థానిక సంస్థల ఓట్ల కోసం రైతు బంధు చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైతే సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు వేసింది. మరి మీరు దాని గురించి మీరేమంటారా? చెప్పు, మాట్లాడు కేటీఆర్. సిగ్గుండాలిగా కొంచెం మాట్లాడడం కదా. అబద్ధాలు ఎన్నిసార్లు ప్రజలు మభ్య పెడతారా మీరు? నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు ప్రజలకు అబద్ధాలు చెప్తారు, ఎన్నిసార్లు ప్రజలకు మాయముచ్చట చెప్తారు, మభ్య పెడతా ఉంటారు. కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదు అసలు. మీరు ఎప్పుడు కానీ మీరు అవలోకనం చేసుకోరా? మేము చేస్తున్న తప్పు, ప్రజలకు అబద్ధాలు చెప్తున్నాము, వాళ్ళు మాయముచ్చలు చెప్తున్నాము, కనీసం ఒక్కసారన్నా మీరు అవలోకనం చేసుకోరా? చేసుకోరు. చేసుకోవడానికి ఇట్లా తయారవుతారు, అంత పిచ్చులా తయారై కూర్చున్నారు అంతా.